హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్సైడ్ బొటిక్. ఈరోజు సరికి మనకి ఇన్స్టా కస్టమర్ యూకే నుంచి మనకి శారీస్ ఒక 2-3 శారీస్ కొరియర్ చేశారండి. మిగతా మొత్తం కూడా మన దగ్గర శారీస్, లేసెస్ అండ్ అలాగే మగ్గవర్క్ బ్లౌజెస్ మొత్తం కూడా మనమే కస్టమైజేషన్ చేసాము. ఇది వచ్చేసరికి మేడం గారు ఫస్ట్ శారీ అండి. నేను ఆల్రెడీ ఇలా 2 శారీస్ కూడా నేను ఇన్స్టాలో అప్లోడ్ చేశాను షార్ట్ వీడియో. ఇది వచ్చేసరికి లాంగ్ వీడియో అండి. మొత్తం బ్లౌజెస్ కూడా నేను ఇలా చూపించేస్తాను. ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ మనకి ఇట్లాగా కట్ వర్క్ అండ్ అలాగే ప్రిన్స్ కట్తో మనం బ్లౌజ్ స్టిచ్ చేసాము. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. మొత్తం కూడా ఇట్లాగా కట్ వర్క్ వస్తుందండి. కట్ వర్క్ అండ్ అలాగే ఇక్కడ స్మాల్ బుటీస్ కూడా మనం యాడ్ చేసామండి. శారీలో మొత్తం కూడా ఇట్లాగా సిల్వర్ బుటీస్ అండ్ అలాగే గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చిందండి. సో మనం ఇలా డిజైన్ చేసేసాము. బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్ కూడా బుటీస్ వస్తాయి. నెక్స్ట్ మేడం గారిది రిసెప్షన్ శారీ అండి. ఈ శారీ వచ్చేసరికి మన దగ్గరే తీసుకున్నారు మేడం గారు. శారీలో మొత్తం మనకి ఇట్లాగా గోల్డ్ అండ్ అలాగే సిల్వర్ వస్తుంది. శారీ మొత్తానికి మనకి ఏవి కూడా రెడీమేడ్ హ్యాంగింగ్స్ అనేవి వద్దు శారీకి అనేవి. శారీలో వచ్చిన థ్రెడ్సే వేయమని చెప్పి మేడం గారు రిక్వెస్ట్ చేశారండి. సో మనం శారీలోవే డిజైన్స్తో వేసామండి. చూడండి, ఇది నార్మల్ ప్యాటర్న్, ఇది వచ్చేసరికి డిజైనరీ. సో అలా వేయడం జరిగిందండి. మనము శారీ బార్డర్ కలర్ ప్యూర్ రా సిల్క్ క్లాత్ తీసుకున్నామండి. తీసుకొని దాని మీద వర్క్ చేసాము. మగ్గం వర్క్ అనేది ప్యూర్ రా సిల్క్ మీద చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. హెవీ వర్క్ కాబట్టి. ఇది బ్యాక్ వచ్చేటప్పటికి పాట్ నెక్ అండ్ అలాగే హై నెక్ వస్తుంది. ఈ మిడిల్ అని వచ్చేటప్పటికి ఇట్లాగా నెట్టెడ్ వేసి మనం లైన్స్తో వర్క్ చేసామండి. ఇట్లాగ మొత్తం కూడా ఇది మొత్తం ఇక్కడ మిడిల్లో వచ్చేటప్పటికి చూడండి, మొత్తం కూడా ఇట్లా స్కాలప్ వస్తుంది. అండ్ అలాగే బుటీస్ కూడా మనం యాడ్ చేసామండి. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ నెక్. హ్యాండ్ చూడండి, మొత్తం కూడా ఆల్ ఓవర్ బ్రైడల్ బ్లౌజ్ కదా. సో రిసెప్షన్ అంటే చాలా గ్రాండ్గా ఉండాలి కదా. సో గ్రాండ్గా డిజైన్ చేసామండి. ఇది చూడండి, మొత్తం కూడా మనకి కింద హ్యాంగింగ్స్ కానీ మొత్తం చిన్న కట్ వర్క్ స్మాల్ స్కాల్ప్ కనిపిస్తుందండి మీకు. ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. ఇది చూడండి, ఇట్లాగా ఫ్రంట్ కూడా మనకి ఇట్లాగే స్కాలప్ ఇవ్వడం జరిగిందండి. ఇంకొకసారి మేడం గారిదేనండి. ఇది కూడా ఇది మేడం గారే సెండ్ చేశారండి. అదే చెప్పాను కదా నేను మీకు 2-3 శారీస్ మేడం గారు సెండ్ చేశారని చెప్పి. ఇది వచ్చేసరికి శారీలో బ్లౌజే వర్క్ చేసామండి. ఎందుకంటే సింపుల్ వర్క్ కాబట్టి. సో శారీ మీద వర్క్, శారీలో వచ్చిన బ్లౌజ్ చాలా బాగుంది. సో దాని మీద డిజైన్ చేసాము. ఇది వచ్చేసరికి లీవ్స్ మోడల్ డిజైన్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్. శారీలో ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి లీవ్స్ ఫ్లవర్స్ కలిపేసి మనం ఇలా వర్క్ డిజైన్ చేసామండి. ఇది నార్మల్గా యూ షేప్ పెట్టేసి డిజైన్ చేసాము. అండ్ అలాగే బుటీస్ అండి. మనం యూజ్ చేసే ప్రతి మెటీరియల్ కూడా చాలా అంటే చాలా క్వాలిటీ అండి. ఇది చూడండి, హ్యాండ్కి కూడా మనకి ఇట్లాగా బుటీస్ అండ్ అలాగే హ్యాండ్ లైన్ చూడండి. ఇది వచ్చేసరికి మేడం గారి సెకండ్ శారీ. ఫ్రంట్ నెక్ మనకి ఇలా వస్తుంది. సో అన్నీ కూడా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ అండి. ఇది వచ్చేసరికి మ్యారేజ్లో మెయిన్ శారీ అని చెప్పారు మేడం గారు. ఈ శారీ కూడా మనమే కస్టమైజేషన్ చేయించాము. అండ్ అలాగే శారీకి దీనికి లేస్ వేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారండి. మనం ఇట్లాగ కట్ వర్క్ లేసి శారీకి మ్యాచ్ అయ్యే విధంగా మనం అటాచ్ చేసాము. శారీకి దీనికి శారీలో బ్లౌజ్ యూజ్ చేసాము. ఎందుకంటే శారీలో వచ్చిన క్లాత్ దీనికి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూడండి, బ్యాక్ ఇట్లాగ పాట్ నెక్ ఇచ్చేసాము. పాట్ నెక్ ప్లస్ ఇక్కడ కట్ వర్క్ చూసారా, స్కాలప్ ఎంత చిన్న స్కాలప్. శారీ మొత్తం కూడా గోల్డ్ సిల్వరే ఉంది. మనం కూడా సేమ్ అలాగే డిజైన్ చేసామండి. ఇక్కడ మీరు గమనించారో లేదో ఇది చూడండి, ఇలాగా వచ్చేసి మనకి బ్యాక్ మొత్తం కూడా ఇట్లాగా ఈ ఫ్లవర్ పూసల దండలతో మనకి ఇట్లా బ్యాక్ హోల్ మొత్తం కూడా కవర్ అయిపోతుందండి. ఇది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ మొత్తం కూడా ఇట్లా వస్తుంది. హ్యాండ్ వచ్చేటప్పటికి చూడండి, ఇట్లాగా మనకి శారీలో బార్డర్ ఉంది కదా. సో ఆ బార్డర్ మీద కింద పైన వర్క్ చేసాము. ప్లస్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఇంతవరకు చూడండి క్లియర్గా ఇలాగ వర్క్ డిజైన్ చేసామండి. చాలా అంటే చాలా లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా. మీకు ఇలాంటి డిజైన్స్ కావాలన్నా, మీకు పర్టికులర్గా మ్యారేజ్ కానీ దేనికైనా కావాలన్నా కూడా మనం కస్టమైజేషన్ చేపిస్తామండి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ అండి. మేడం గారిది ఇంకొక శారీ. ఈ శారీ కూడా మనమే కస్టమైజేషన్ చేయించాము. అది బ్లౌజ్ అండి. బ్లౌజ్ మనకి ఇది నార్మల్ పట్టు క్లాత్ తీసుకున్నామండి. జాస్మిన్ పట్టు క్లాత్ తీసుకున్నాం. ఈ శారీకి కూడా లేస్ మనమే యాడ్ చేసామండి. చూడండి, లేస్ మొత్తం కూడా ఇట్లాగా శారీకి పర్పుల్, శారీ మొత్తం కూడా ఈ కలరు మనం పర్పుల్ లేస్ వేసామండి. ఇది బ్లౌజ్. ఇది వచ్చేటప్పటికి మనకి ఇట్లాగ వస్తుంది. చూడండి, మొత్తం కూడా ఇట్లాగా
దీనికి కొంచెం మీడియంగా వేయమన్నారు మేడం గారు వర్క్. శారీలో మొత్తం కూడా ఫ్లవర్స్, సో ఇట్లాగా లీవ్స్ మోడల్ ఉంది. ఈ శారీ కూడా సేమ్ మనం అలాగే వేసామండి. ఇది వచ్చేసరికి యూనెక్ వస్తుంది, బ్యాక్ నెక్ షేప్ అనేది. మనం పర్టికులర్గా యూనెక్ పెట్టించుకోవాలి, కట్ వర్క్ పెట్టించుకోవాలి అలా ఏం ఉండదు. హ్యాండ్ వచ్చేటప్పటికి ఇది చూడండి, మొత్తం కూడా లైన్స్ వర్క్. లైన్స్లో కూడా మొత్తం కూడా మనం స్ప్రింగ్ వర్క్ యూజ్ చేసాం అండ్ అలాగే ఫ్లవర్ వర్క్ డిజైన్ అండి. చూసారా, చాలా అంటే చాలా డిగ్నిటీగా బ్యూటిఫుల్గా ఉంటుంది వర్క్ అనేది. ఫ్రంట్ నెక్ మనకి ఇట్లా వస్తుందండి, ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. ప్రిన్స్ కట్ కూడా వస్తుంది మనకి బ్లౌజ్కి. ఇది చూడండి, మొత్తం కూడా ఫ్లవర్. ఇది వచ్చేటప్పటికి వర్క్ అనేది గుచ్చుకోవడం, అట్లాగా జుట్టు పట్టడం అలా ఏముండదు, చాలా బాగుంటాయండి వర్క్స్ అనేవి. ఈ శారీ కూడా మనమే కస్టమైజేషన్ చేయించాము. ఇందాక రిసెప్షన్ శారీ అని చెప్పి పింక్ కలర్ శారీ చూపించాను కదా, ఇది వాళ్ళ సిస్టర్ బ్లౌజ్ అండి, సిస్టర్ గారి శారీ. ఇది కూడా మనమే కస్టమైజేషన్ చేయించాము. సో ఇది కూడా మనం ప్యూర్ రా సిల్క్ మీద వర్క్ చేసాము. ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకి పాట్ నెక్ అండ్ అలాగే కట్ వర్క్ మొత్తం కూడా ఇక్కడ నుంచి చూడండి, మొత్తం ఇట్లాగా పాట్ నెక్ అండ్ అలాగే కట్ వర్క్తో వస్తుంది మనకి. మొత్తం ఇట్లాగా స్మాల్ బుటీస్ కూడా యూజ్ చేసాము. ఇవి మొత్తం కూడా షైనింగ్ కానీ కలర్ పోవడం కానీ అలా ఏం ఉండదు. ఇవి మొత్తం కట్ బీట్స్ అండి. చూడండి, ఇది వచ్చేసరికి స్ప్రింగ్, రోజ్ గోల్డ్ స్ప్రింగ్, ఇది ఫ్లవర్. నేను మీకు ప్రతి ఐటమ్ క్లియర్గా చూపిస్తున్నాను. ఇది మొత్తం హ్యాండ్ అండి, చూసారా ఎంత షైనింగ్ వస్తుందో మనకి. కలర్ చేంజ్ అవ్వడం అనేది ఉండదు మన దగ్గర. చాలా అంటే చాలా బాగుంటుందండి వర్క్. ఆల్ ఓవర్ హ్యాండ్ వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుందండి. ఫ్రంట్ నెక్ ఇట్లాగా, హై నెక్ వచ్చేసరికి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ప్లస్ అలాగే ఫ్రంట్ కూడా కట్ వర్క్ వస్తుంది. ఇది వాళ్ళ సిస్టర్ బ్లౌజ్. ఇంకా లాస్ట్ శారీ అండి, ఇది చాలా అంటే చాలా ట్రెండీగా ఉంటుంది.